జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ 16వ సంస్కారము చాలా గొప్పదండి. పుంతోణ కార్యక్రమం 3వ నెలల తల్లి గర్భంలో ప్రవేశించిన జీవుడు ఈ 16వ సంస్కారంతో విముక్తి పొందుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అమ్మ గర్భంలో 3వ నెలలో ప్రవేశించింది మొదలు వాళ్ళు ఎన్నో వాటికి ఆటపోటులు తట్టుకొని వచ్చి ఈరోజు దివ్య శరీరాలు పొంది వాళ్ళు దివ్య ప్రయాణమే వెళ్ళారు. వాళ్ళ ప్రయాణం సాగాలి ప్రశాంతంగానే. మనందరం కూడా ప్రార్థన చేద్దాం, వాళ్ళిద్దరికి కూడా ఆత్మశాంతి కలగాలి. ఒక మనిషిని కీర్తిస్తూ మనం స్మరించుకోవడం అనేది సంతాప సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన యొక్క మంచితనాన్ని అన్నిటినీ కీర్తించడానికి ఎందుకు దుఃఖం పొందుకొస్తుంది కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నాను. ఆయన గొప్పతనాన్ని మనం వేణోళ్ళ పొగిడేటట్టుగా చేసుకున్నటువంటి ఆయన పుణ్యమే మనకు కూడా సర్వదా లభించాలని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ కీర్తి దక్కాలనేది వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు మా పెద్దలను కోల్పోవడం అంటే కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోవడం మేమందరూ భావిస్తూ, కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ శోకతత్వంలో విడిపోయి ఇవాళ ఒక పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒక నీటి బుడగ లాంటిది, ఎవరూ శాశ్వతం కాదు. సో అలాంటి అశాశ్వతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవిత కర్తవ్యాన్ని నిర్వహించాలని, ఉన్న రోజులు ఆనందంగా బతకాలని తప్ప వేరే ఏది మనతో పాటు డబ్బు, ఆస్తి, కుటుంబం ఏది రాదు. ఉన్న రోజులు మనం నలుగురికి మంచి చేయాలి, నలుగురితో బాగుండాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, అలాగే చుట్టుపక్కల మనందరితో బాగుండాలి. ఆ ఒక్కటి మనం ఇప్పుడు ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి, చనిపోయినాక మనల్ని నలుగురు గుర్తు చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అవకాశం ఉంటే వదిలిపోయింది వెంటనే అన్న కూడా ఆ లోకానికి వెళ్తున్నానంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఒక ఆప్యాయత విడదీయరాదు కాబట్టి పైకి కనిపించిపోయిన లోపల చాలా ఆప్యాయత ఉన్నారు. అలాంటి ఆప్యాయతను వదులుకోలేక ఆలోచించి పోయి సడన్గా వెళ్తున్నాడు పరమాత్మ. ఆయన వారి ఆత్మశక్తి కోరుకోండి. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలలో మా మామగారు, అక్కగారి యొక్క ఆత్మ శాంతి కలగాలని, త్వరలో ఒక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ